మావయ్య మాట్లాడాడు. ఇంకా స్టోరీ తయారు కాలేదు. స్క్రీన్ ప్లే పూర్తయిన తర్వాత రాహుల్ ట్రాక్ లోకి వస్తాడు. అవును, ఇంతకీ నీకు రాహుల్ ఎవరో తెలుసా? తెలీదు. మా దాక్షాయణి ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి మేనల్లుడంట. అలాగా? అయితే మనకు ఆంటీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందన్నమాట. 200% ఉంటుంది. అయితే తొందరగా ఈ లక్ష్మీ రాహుల్ ట్రాక్ లో పడేలా చేయి. ముందు ప్లాన్ అంతా సెట్ అవనివ్రా. ఆ తర్వాత ఈ బంతి వెంకటలక్ష్మిని నెట్ లో పడేయడం ఎంతసేపు? అది అటు ట్రాప్ లో పడిపోగానే మనం ఇటు నుంచి ఇటు హానీమూన్ ట్రిప్ వేసేయాలి. చిన్నగా ఏదైనా అందాక చిన్నగా. దుర్గమాత అమ్మది. నిన్ను బాయ్. రా ప్రసాద్. హలో సార్. కూర్చో. ఎలా ఉంది సాంబయ్యకి? నౌ హీఈస్ ఆల్ రైట్. పెద్ద గండం తప్పింది. రేపు ఇంటికి తీసుకొస్తున్నాం. ఓ గుడ్. ఇక మీరు మా ఇంటి పక్కకి షిఫ్ట్ అవడమే ఆలస్యం. నా సమస్యకు పరిష్కారం అంతా మీ సహాయం మీదే ఆధారపడి ఉంటుంది. డోంట్ వరీ ప్రసాద్, మనం స్నేహితులం. మన మధ్య సాయం అనే పదం ఉండకూడదు, బాధ్యత అంతే. నీకు తోడుగా నిలవకపోతే మన స్నేహానికి అర్థమే ఉంటుంది ప్రసాద్. నేను మీ ఏరియాలో ఇల్లు చూడమని పురమాయించాను, నువ్వే చూడు. మీ చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది? వాళ్ళంతా ఊళ్ళోనే ఉంటారు. రాహుల్ ఒక్కడే మాతో ఉంటాడు. నేను, నా భార్య, బాబు. కాస్త కన్వీనియంట్గా ఉంటే చాలు. నేను ఆల్రెడీ ఈ విషయంలో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాను. ఇంకే, అటు నువ్వు ఇటు నేను మొదలు పెడితే ఇల్లు దొరకకుండా ఉంటుందా? వచ్చావా? తెలుసుగా. భలేవాడివే. దాక్షాయణి తెలియకపోవడం ఏంటి? తను ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే మానేసింది. అదేంటి? ఎవరో తులసి అంట, అస్తమానం అదే జపం. ఆ అమ్మాయి కోసమే అటు ఇటు తిరగడం. తులసికి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ప్రతి క్షణం బిజీ. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మేనకోడలు. అలాగా? ఏంటో, నాకు నా పనులే తప్ప పక్క విషయాలు అస్సలు పట్టించుకోను. పైగా ఈ మధ్య కాస్త మతిమరుపు ఎక్కువైంది. నాకేం మతిమరుపు రాలేదు. చూసారా, ఆ విషయం కూడా మర్చిపోయారు. చాలే ఆపు. రే, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. సర్లేండి. కాఫీనా, టీనా, కూల్ డ్రింక్సా? ఇది సాఫ్ట్ డ్రింక్ తాగే టైం కాదే. ఆహా, సరే, మీ పని మీరు కానివ్వండి. అవును, మీరేదో మీ ఏరియాలో ఏదో ఇల్లు ప్రపోజల్ పెట్టారంట, ఈయన చెప్పారు. అది మార్నింగ్ కూడా మనం అనుకున్నాంగా. చెప్పారు, కానీ మీ వీధిలో సెటిల్ అయితే దుర్గం ఊరుకుంటుందా? శివాలెత్తి నానా చిరాకు చేయదు. ఆ వీధేమైనా తన సొంతమా? తనకు భయపడితే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? భయమా? అది కాదు బావుగారు, తనేమైనా గొడవ చేస్తుందేమోనని. ఆ విషయం అది అందరికీ తెలిసిందే. మనం దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరు మాత్రం ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకుని పెట్టుకోండి. అలాగే. మరి నేను వెళ్ళొస్తాను. అరే, కాసేపు కూర్చో ప్రసాద్, నాకు కొంచెం పనులున్నాయి. వస్తానమ్మా. ఉంటాను.
సారీ దుర్గమ్మ, చూసుకోలేదు. తులసి ఏంటి దుర్గా ఇది? ఏంటంటారేంటి? అది చేస్తున్న పని తప్పు అనుకోండా నన్నంటారేంటి? అసలు అసలు కారు మీద దిష్టి నీళ్ళు పోయడం ఏంటి? ఏవే, మీ నాన్నకైనట్టు నాకు కూడా యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నావా? అందుకేనా దిష్టి తీసిన నీళ్లు నా కారు మీద పోసా? నీ కడుపులో నా మీద ఎంత కక్ష ఉందో ఈ దిష్టి నీళ్లు నా ముఖాన్ని వేయడంలోనే తెలుస్తోంది. నేను క్షేమంగా ఉండటం దీనికి ఇష్టం లేదు. నన్ను ఎలాగోలా కైలాసానికి పంపించేస్తే దీనికి కళ్ళు చల్లబడతాయి. ఇంకా ఇంట్లో దానికి నచ్చినట్టు పెత్తనం చేసుకోవచ్చు. అదే విషయం మొన్న అన్నది కూడా. ఇవాళ గేటు దాడతా, రేపు సింహద్వారం దాడతా, నీ బొడ్డులో ఉన్న తాళం చెవులు లాక్కుంటా అని ఓ పెద్ద సినిమా డైలాగులు కొట్టింది. నా తాళం తీసుకుని పెత్తనం చెయ్యాలి అనుకుంటే నేను అడ్డం కదా దీనికి. అందుకే దిష్టి నీళ్లు పోసి నాకు కీడు చేసి భోగాలు అనిపించాలనుకుంటోంది. ఏదో పొరపాటు అయిందని అంటుంది కదా. పొరపాటు కాదండి, మీ కళ్ళు పొరపాటే చూస్తాయి, కానీ నేను దీని బుద్ధిని చూస్తాను. పైకి పొరపాట్లా చేసింది, కానీ లోపల చాలా కుతంత్రం పెట్టుకుంది. లేదు వదినా, నీ ఇంటికి రావాల్సింది నీ కీడు చేయాలని ఎలా అనుకుంటుంది? నిన్నటి వరకు నువ్వు తీసుకెళ్తావో లేదో అని మేమందరం భయపడ్డాం, కానీ నువ్వే తీసుకెళ్తానని మాటిచ్చావు. ఈ సమయంలో ఇది ఇలాంటి ఆలోచన చేస్తుందా చెప్పు? నీ చెడు కోరి అది ఏం బాగుపడుతుందో చెప్పు? నువ్వన్నట్టు దానికి ఎలాంటి ఆశలు లేవు తాళాలు తీసుకుని పెత్తనం చేయడానికి. ఏదో చిన్నప్పటి నుండి నువ్వంటే ఉన్న చనువుతో నువ్వు అది పోటీ అనుకుని మాటలు అనుకోవడమే కాని నిజంగా నువ్వంటే దానికి ప్రేమ వదినా. నువ్వు చాలాసార్లు బయటపడవు నీకు అదంటే ప్రేమ ఉందని, కానీ కావాలని కచ్చితో కోపంతో అంటుంటావు. దీని మీద నాకు ప్రేమ ఏమిటి? ప్రేమ లేదు, దోమ లేదు. లేదు అని నువ్వు ఇప్పుడు అనేదాన్ని బట్టే తెలుస్తుంది. నువ్వు ఊరుకో తులసి. వదినా, దాన్నేమనుకో. కావాలంటే కారు నేను కడిగి పెడతాను. రేపో ఎల్లుండో నీ ఇంటికొచ్చి నీ చేతి కింద అణిగిమణిగి ఉండాల్సిన పిల్ల, నీ కాళ్ళు పట్టాల్సిన మనిషి, నీకు సేవలు చేయాల్సిన కోడలు. దాన్నేమనుకు దుర్గమ్మ, పొరపాటు జరిగింది. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను దుర్గమ్మ. ఓ అబ్బో, చెప్పావులే క్షమాపణలు. ఒకరు క్షమాపణలు చెప్తారు, ఇంకోళ్ళు చర్నాకోలు తీసుకుని కొడతారు. మీ బుద్ధులన్నీ అలాంటివే. దుర్గా, అనవసరంగా గొడవలు పెట్టుకోవాలని చూడకు. పెద్ద గండం గడిచి సాంబ ఇంటికొచ్చాడు. అది అదృష్టం, దేవుడు కరుణించాడు. బావ ఆయుష్ బాగుంది గనుక ఇంటికి తిరిగొచ్చాడు. ఎందుకు మళ్ళీ తిట్లు శాపనార్థాలు పెడతావు? నేనేమి శాపనార్థాలు పెట్టలేదు. ఏదైనా అంటే నేను అన్నాను అని నన్ను తప్పు పట్టడమే కానీ దాని మనసులో ఉన్న బుద్ధిని అర్థం చేసుకుని దాన్ని మందలించడం అనేది లేనే లేదు. మొదటి నుంచి అదంటే ప్రేమేగా, నేనంటే కోపం, అసహ్యం. పొరపాటు దుర్గా, నీ మాటకిచ్చిన విలువ. మీరిచ్చిన విలువ కనిపిస్తూనే ఉంది. వద్దు అంటే పెళ్లి చేశారు. నేను చేయలేదు, నువ్వే కూర్చోబెట్టి చేసుకున్నా. మళ్ళీ ఏ పురుగు తిరిగిందో వద్దని పేచి పెట్టావు. ఈరోజు సాంబయ్య తన కూతురి కాపురం నిలబెట్టుకున్నాడు. అందరూ సంతోషంగా ఉన్న టైంలో నువ్వు మళ్ళీ గొడవలు పెట్టాలని చూడమాకు. మీకు అసలు అర్థం కావట్లేదండి నా భయం. అది నిన్న మీరెవ్వరూ లేనప్పుడు ఇదన్న మాటలు ఈటల్లో గుచ్చుకునే నాకు. అది ఈ రోజు ఎర్రనీళ్లు పోయడానికి కారణం నిన్నన్న మాటల అర్థాన్ని బట్టే. ఇది ఇంటికొచ్చిన తర్వాత నా కాళ్ళొత్తడం కాదు, నా గొంతు పిసికే ప్రయత్నమే చేస్తుంది. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎలా దుర్గమ్మని పైకి పంపించాలా అన్న ఆలోచనే ఉంటుంది.
కరెంటుతోనో గ్యాస్ ని లీక్ చేసి నా ప్రాణాలు తీసే ప్రయత్నం ఏదైనా చేస్తుందని నాకు భయం వేస్తోంది. అత్తయ్య, మీకు దండం పెడతాను, నన్నంత దుర్మార్గురాలిగా మాత్రం చూడకు. కోపం ఉంటే 2 దెబ్బలు కొట్టు, పడతాను. అంతేగాని అలా హత్యలు చేసే హంతకురాలిగా మాత్రం ఊహించుకోకు. అలాంటి పేరు నాకు తెచ్చిపెట్టాలని ప్రయత్నం చేయకు. నీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళు. మా నాన్న బాధపడతారు, నలిగి నలిగి వచ్చారు. నువ్వు అన్న మాటలకి బాధపడతాడు. వెళ్ళత్తయ్యా. పద సత్యవతి, ఎళ్ళిపో అని అంత మర్యాదగా చెప్పాక ఇంకా ఇక్కడెందుకు? ఏమైందమ్మా నీకు? నాన్న క్షేమంగా ఇంటికొచ్చాక ఎందుకలా ఏడుస్తావు? నీ ఏడుపు చూసి మావయ్య నాన్న బాధపడతారు. అంత సవ్యంగా జరుగుతుంటే ఇప్పుడెందుకు ఏడవడం? రాగానే గుమ్మంలోనే వదిన అన్ని మాటలు అంది. అవి తలుచుకుంటేనే దుర్గమ్మ అనడం, మనం పడడం ఇదేమైనా కొత్త? అది కాదే, నిన్నింట్లోకి పిలిచింది కదా, ఇదేమన్నా మనసులో పెట్టుకుని. ఆ ఇంట్లోకి పిలిచినంత మాత్రాన నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది అనుకుంటున్నావా? అది జరగని పని. ఆవిడ నాకు లెక్కలు అప్పచెప్పాలని చూస్తుంది. నేను కూడా ఊరుకోలే. అంటే ఊరుకోకపోతే ఇలాగే నిత్యం పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చుంటావా? ఆవిడ నాకు చుక్కలు చూపిస్తుందమ్మా. నన్ను ఆ ఇంటికి పని మనిషిని చేస్తుంది, ఈడ్చి ఈడ్చి కొడుతుంది. కోడలిగా అణిగి మణిగి ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. లేకపోతే నేనే పారిపోయేలా చేస్తుంది. నన్ను ఎలా హింస పెట్టాలో, ఎన్ని రకాల హింసలంటూ ఉంటాయో గరుడ పురాణంలో ఉన్న హింసలన్నీ నా మీదే పెట్టాలని చూస్తుంది. నీ ఇంట్లో నేనుండను అని నాకు నేనే పారిపోయేలా చేస్తుంది. నువ్వేదో నన్ను కోడలిగా నెత్తిన పెట్టుకుని చూస్తుందని అనుకోకు. కన్నీళ్లు దిగమింగుకొని బతకాల్సి వస్తుంది. కానీ నేను మాత్రం ఏమైనా తక్కువ? లెక్కకి లెక్క చూపిస్తాను, చుక్కలు చూపిస్తాను. తులసి, అలాంటివన్నీ ఊహించుకోవడం ఎందుకమ్మా? నా పరిస్థితికి తన మనసు కరిగింది, సరే అని చెప్పింది. కొంచెం ఓపిగ్గా ఉండమ్మా. ఆ ఇంటికి ఈ ఇంటికి మంచి పేరు తీసుకురారా. నేను మంచి సాంబయ్య, నాలాంటి మంచిదాన్ని చెడు చేస్తే మాత్రం నా అంత చెడ్డది మరొకటి ఉండదు. వదిలేయమ్మా తులసి, మేమంతా ఉన్నాం కదా. దుర్గ నిన్ను ఏమైనా చేయాలనుకుంటే మేం కంట్రోల్ చేయలేమా? అయినా నిన్ను ప్రాణంగా ప్రేమించే ఆదిత్యున్నాడు, మేనమావ నేనున్నాను. మనది రక్త సంబంధం. నిన్ను కూతుర్లో చూసుకుంటాన్రా. ఇక్కడ ఎంత స్వతంత్రంగా బతికావో, ఎంత సరదాగా బతికావో, ఎంత సంతోషంగా బతికావో అంతకంటే మిన్నగానే చూసుకుంటాం గానీ నీకు ఏ లోటు రానివ్వను. ధైర్యంగా ఉండు. ప్రియా, ఏడవకు. ఇక నుంచి తులసి ఆ ఇంట్లో కాలు పెట్టే వరకు నీ కంట్లో నీళ్ళొస్తే మాత్రం నేను ఊరుకోనమ్మా. బావా, పద లోపలికి. చిచ్చి చిచ్చి చిచ్చి, ముదనష్టపు సంత అని ముదనష్టపు సంత. ఎంత వదిలించుకుందాం అనుకున్నా పక్కనే వేలాడుతోంది కపిలంలాగా. కదిలిస్తే విదిలిస్తే పోతాయవే. ఇదేం చేతో జలగలాగా ఓ పట్టాన విడిచిపెట్టదు. పొద్దున్నే నాగజమ్ముళ్ళను చూసినట్టు వీళ్ళ మొహాలు చూడాల్సి వస్తోంది. మరి కళ్ళు నెత్తికెక్కి పొగరు తలకెక్కి కొట్టుకుంటోంది. దాని అహంకారానికి హద్దు లేకుండా పోయింది. నువ్వేమో అలాంటి దాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటాను అన్నావు. ఆ తాగుబోతాన్ని బతికించడానికి మాట ఇచ్చావు. వస్తమానో ఆ విషయం గుర్తు చేసి చంపకు. ఇంటికి తెస్తానని మాటిచ్చాను కానీ పాలు పొంగిస్తాను, కాపురం పెట్టిస్తాను అని మాటిచ్చానా? రాని రాక్షసి నెత్తిన చమురు దీపం పెట్టి కూర్చోబెడతాను.
మాడి పిచ్చెక్కలు దానికి. నేనేంటో దానికి తెలిసొచ్చేలా చేస్తానని చెప్పాను కదా. ఇంకా తులసిని ఏం చేస్తావమ్మా? ఒప్పుకున్నావు కదా. ఇదిగో వెంకటలక్ష్మి, ఎలాగూ తులసి ఇంటికి వచ్చేస్తుంది కదా, నువ్వింకా ఈ కానిస్టేబుల్ ఉద్యోగం చేయడం అవి అవసరమా? హాయిగా చిప్స్ తింటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేయి. కొత్త సీరియల్ నెంబర్ 1 కోడలు వస్తుందంట, చూసి నువ్వు ఏ ఇంటికి ఎలా నెంబర్ 1 కోడలుగా వెళ్తావో నువ్వే ఆలోచించుకో. ఇదిగో జీ ఛానల్లో వస్తుంది. రే ఆపరా, అది వేరే ఇంటికి కోడలుగా వెళ్ళటం తర్వాత, ముందది ఉద్యోగం చేయాల్సిందే. నువ్వు ఉద్యోగం చేయడం మానక. స్త్రీ సాధికారత ముఖ్యం. నేను ఉద్యోగం చేయాల్సిందే బావా. ఏం కథ? కథ కాదు, సాధికారత. అవునులే, ఎవరి కర్మానుసారం వాళ్ళ జీవితం అని వాళ్లే అనుకోవాలి. ఇష్టానుసారం జీవించాలి. కర్మానుసారం తులసికేమో ఈ ఇంటి పట్టాన సుఖపడే యోగం ఉంది, నీకేమో కానిస్టేబుల్ డ్యూటీ చేసే కర్మ పట్టింది. చూడత్తయ్యా, నువ్వు వాడు మాటలేం పట్టించుకోకు. వాడు కలిసి తిరగటానికి అడ్డని అలా చెప్తున్నాడు. నువ్వు రాకుండా ఉండాలని రెచ్చగొడుతున్నాడే. నువ్వు ట్రాప్లో పడకు. వాడెక్కడికి వెళ్తే నువ్వు అక్కడికే వెళ్ళు. అవునవును, అది పడాల్సిన ట్రాప్ వేరే ఉందిలే. అవునే దుర్గా, వాడన్నది నిజమేగా. అంటే అక్కన్నది అబద్ధమా? నువ్వు బాగవే సత్యాలు. నీ మాటేంటే దుర్గా? ఇంట్లో మనం ఉంటాం, హద్దు ఆపు ఆంక్షలుంటాయి. అక్కడ ఆ ఇంట్లో వాళ్లే స్వాగతాలు పలుకుతారు. వీళ్ళను వదిలి వాళ్ళు బయటికి వెళతారు. స్టేషన్లో వీళ్ళని కాదనే వాళ్లే ఉండరుగా. లక్ష్మి ఉంటే శృతి మించరుగా. ఇప్పుడైనా అర్థమైందా 47 అక్కేం చెప్పిందో? అర్థమైందిలేవే సత్యాలు. నేనున్నాను అంటూనే ఇక్కడ దాకా వచ్చింది. రేపేమవుతుందో ఆ పెరుమాళ్ళకే ఎరుక. పంతులు గారిని రమ్మని కబురు చేశానండి. దేనికి ప్రియా? ముహూర్తం పెట్టించడానికి. దేనికి ముహూర్తం? ఆదిత్య తులసిల శోభనానికండి. అవసరమా? అవసరమేగా, వాళ్ళకి పెళ్ళైంది, నువ్వేగా చేసింది. దాని మెళ్ళో తాళి కట్టించింది కోడల్ని చేసుకోవడానికి కాదు, నలుగురిలో నా పరువు దక్కించుకోవడానికి. సాంబాయికి మాట కూడా ఇచ్చావు. కోడలుగా తెచ్చుకుంటానని కాదు. మరి రానిస్తానన్నావు? పని మనిషిగా రానిస్తాను, చాకరీ చేయడానికి రానిస్తాను. పని మనిషి చాకరీ చేయటానికి వచ్చిన దానికి ముహూర్తాలు చూసి శోభనం చేయటం అవసరమా? అవసరమే. వదన లేకుండా ఎలా? వెళ్ళి పద్ధతి ప్రకారం పిలిచి రావాలి. తను అసలు ఒప్పుకొని వస్తుందంటావా ప్రియా? అలా అంటే ఎలా దుర్గా? 100 అబద్ధాలాడి పెళ్లి చేయమన్నారు కానీ అబద్ధాలాడి పెళ్లి చరచమనలేదు. హాసిని విషయంలో తన పాత్ర లేదని తేలిపోయింది కదా. అసలు అన్ని నాటకాలు. ముహూర్తం పెట్టించావు, కాదంటే ఎలా? కాదనదు. మీకు మాట ఇచ్చి ఇప్పుడు ఈ విషయంలో ఎలా కాదంటుంది? కార్యం కాకుండా ఎలా కాపురానికి పంపిస్తాం? ఇప్పుడు ఇంకా ఇలా మాట్లాడడం బాగుంది దుర్గా. నాకు బాగానే ఉంది, ఉంటుంది. నువ్వు కాదన్నా కార్యమాగదు. అన్నయ్య నచ్చ చెప్తాడనే నమ్మకం నాకుంది. మీరన్నా మీ మాటన్నా నాకు గౌరవం ఉంది. నన్ను బలవంతం పెట్టి దాన్ని పోగొట్టుకోకండి. నువ్వెలా ఒప్పుకోవో నేను చూస్తానా? కార్యం మాత్రం ఆగదు. తల్లిగా నీకెన్ని హక్కులున్నాయో తండ్రిగా నాకు అన్ని హక్కులున్నాయి. పిల్లల్ని ఇంకా విడివిడిగా ఉండని మనం. హాస్పిటల్లో నాకు మాటిచ్చినట్టే బావ మాటకు దుర్గ సరే అంటే ఇంక ఎలాంటి దుఃఖం మన ఇంటి వైపు తొంగి చూడదు. చీరా సారెలతో మనం వెళ్ళి తులసిని కాపురానికి దిగబెట్టి రావచ్చు ప్రియా.
కాపురం సారి కింద ఏం పంపిద్దాం? నీ పేరున ఉన్న ఆస్తి మొత్తం దానికి చెందిందే కదా ప్రియా. దాని స్థానానికి అది వెళుతుందని నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక నుంచి మనకన్నీ సంతోషాలే ప్రియా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మరీ అంత విచిత్రంగా? ఏమైంది? ఇవాళ మీరు డ్యూటీకి రావడం ఏంటి? ఎందుకు రాకూడదు? ఇవాళ ఏమన్నా ఎస్ఐలు స్టేషన్కి రాకూడదా? ఎస్ఐలు రావచ్చు, కానీ మీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు రాకూడని రోజు ఇంటి పట్టునే ఉండాలి. ఇవాళ తొలిసారిగా మీతో జీవితం పంచుకోబోయే మీ భాగస్వామికి ఏం బహుమతి ఇవ్వాలి, ఎలా గుండెల్లో నిలుపుకోవాలి, ఏం తీపి కబుర్లు చెప్పాలి అని పగలంతా ప్రాక్టీస్ చేయాల్సిన రోజు సార్.